మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా KK5 గని వాల్కూలి చనిపోయిన సింగరేణి కార్మికుడి కుటుంబాన్ని పరామర్శించారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. కార్మికుడు శ్రావణ్ కుమార్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ₹1 కోటి ఎక్స్గ్రేషియాతో పాటు సింగరేణి నుంచి అన్ని బెనిఫిట్స్ తో కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు మంత్రి. KK5 గని సందర్శించి ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. గని లోపల రక్షణ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు మంత్రి. ప్రమాదరహిత సింగరేణిగా తీర్చిదిద్దాలని సంస్థ CMDని ఆదేశించారు. సింగరేణిలో కాలం చెల్లిన మిషన్లను తొలగించి వాటి స్థానంలో కొత్తవి తీసుకురావాలని సూచించారు. ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. సింగరేణి కార్మికుల సమస్యలపై త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమై చర్చిస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి ఏంటిది అని కనుక్కుంటే మన సీతారామయ్య గారు చెప్పారు, సార్ ఇది కేవలము మేనేజ్మెంట్ తప్పు, ఏదైతే పాత మెషిన్స్ ఉన్నాయో ఆ మెషిన్స్ వాడటము, ఇది కండెమ్ చేసే మెషిను 12 సంవత్సరాల కన్నా ఎక్కువ యూజ్ అయింది. ఆల్రెడీ ఇంటర్నల్ సర్వే రిపోర్ట్ ద్వారా కూడా దీన్ని రిప్లేస్ చేయాలని చెప్పడం జరిగింది. డెఫినెట్లీ ఇక్కడ లోకల్ మేనేజర్, జనరల్ మేనేజరు వాళ్ళందరూ దీని బాధ్యత వహించాలి. ఎందుకంటే సరిగా మేనేజ్మెంట్లో సేఫ్టీ వైజ్ జనరల్ మేనేజర్ రెస్పాన్సిబిలిటీ, ఆయన ఈ సేఫ్టీ సరిగా నిర్లక్ష్యం చేయడం వల్లనే ఈ అయిందని ప్రైమా ఫేసి అన్ని రిపోర్ట్స్ కూడా అదే చెప్తున్నాయి. నేను CMD గారితో మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఫస్ట్ అక్కడ సైట్కి వెళ్ళి చూసి ఏంది మళ్ళీ ఒకసారి రిపోర్ట్ తీసుకొని CMDతో మాట్లాడి ఈ సేఫ్టీ పైన ఇంకెక్కువ దృష్టి పెట్టే అవసరం ఉంది మేనేజ్మెంట్కి. మీరు మొన్న కూడా చూసాము, పాషా మైలారంలో కేవలం మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్ల అక్కడ 53 మంది చనిపోవడం జరిగింది. ఇక్కడ కూడా ఈ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఇక్కడ సరిగా మేనేజ్మెంట్ లోపాల వలన ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు కూడా ఇన్సిడెంట్ ఫ్రీ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ అన్నమాట. సేఫ్టీ వైజు మొన్ననే మేము ఫార్మా కంపెనీస్కి ఓ రౌండ్ టేబుల్ పెట్టినప్పుడు కూడా ఇదే చర్చించడం జరిగింది. డెఫినెట్లీ సింగరేణి సంస్థలో కూడా దీని గురించి నేను ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడతాను. సేఫ్టీ కోసం ఇంకా ఎక్కువ నిధులు కేటాయించాలి, ఇంకా ఎక్కువ స్ట్రిక్ట్గా ఏదైతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలో సింగరేణి కాలరీస్లో ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలని కూడా నేను త్వరలోనే ఒక మీటింగ్ పెట్టుకొని సింగరేణికి సరైన డైరెక్షన్స్ ఇప్పిస్తాం. బాధిత కుటుంబానికి ఏదైతే న్యాయం జరగాలో ఆల్రెడీ ఇంతకుముందు స్కీమ్ ద్వారా ₹1 కోటి వారికి వచ్చేది ఉంది, ప్లస్ అదర్ బెనిఫిట్స్ అన్నీ కలుపుకొని బాధ్యత కుటుంబానికి ఇప్పించే బాధ్యత మా అందరిది ఉంది. దాంతోపాటు వారికి ఒక చెల్ల ఉన్నది, ఆమె గ్రాడ్యుయేటు, ఆమెకు కూడా ఉద్యోగం ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నాము. మేనేజ్మెంట్తో మాట్లాడి త్వరలోనే వారికి న్యాయం చేసేలాగా మేము పనిచేస్తాం.